అత్యంత వైభవపేతంగా రామకళ్యాణం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క రామకళ్యాణం మేము 20 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఇంతకుముందు ఇక్కడికి రావాలంటే ఏర్పాట్లు చాలా కష్టంగా ఉండే, ఏర్పాట్లు లేకుండే. మరి అటువంటి సందర్భంలో ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యులు, తర్వాత ప్రజాప్రతినిధులు ఎంతో శ్రమకోర్చి ఇక్కడ పైకి సులభంగా వచ్చేటట్టుగా రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ భక్తులందరి సౌకర్యార్థం చలవ పందిళ్ళు, మంచి భోజన వసతి, రామయ్య యొక్క పెళ్లి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క క్షేత్ర మహత్యం ఏంటి అంటే ఒక 1700 సంవత్సరాల పూర్వం ఉన్నట్టుగా ఇక్కడ చరిత్ర చెప్తుంది. ఇక్కడ జరిగే కళ్యాణం భద్రాచలంలో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా రామకళ్యాణం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ హరిహరులు, విష్ణుమూర్తి అంటే రాముడు, అదేవిధంగా సిద్ధేశ్వరుడు శివుడు ఇద్దరు కొలువైన స్థలం. ఇటు శివయ్య, ఇటు రామయ్య. కాబట్టి ఇది హరిహర క్షేత్రం. ఎప్పుడైనా కానీ ఎవరైనా శివాజ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అంటే శివునికి విష్ణువుకు ఇద్దరికి భేదం లేకుండా ఇద్దరికి సమానంగా చూస్తే ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళందరికీ కోరిన కోరికలు నెరవేరడమే కాకుండా వాళ్ళందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. శివ విష్ణువులకు భేదం ఉండడం అనేది అనుకోవడం అనేది చాలా పాపం. కాబట్టి అటువంటి భేదం లేకుండా సనాతనమైన ఋషులు, నవసిద్ధులు ఇక్కడ విష్ణుమూర్తిని, శివుని అర్చించి ఇక్కడ స్థాపన చేయడం జరిగింది. ఇది మహాక్షేత్రం, చాలా గొప్ప క్షేత్రం. ఇక్కడ జరుగుతున్న రామకళ్యాణం చాలా వైభవంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. కాబట్టి దర్శించిన భక్తులందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు చేకూర్చాలని చెప్పి రాముని ప్రార్థిస్తూ లోకా సమస్త జై శ్రీరామ్. జయ రామ జయ జయ రామ, శ్రీరామ 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 జయ రామ జయ జయ రామ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే, రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. మనోజవం మారుతతుల్యవేగం, జితేంద్రియం బుద్ధిమాతాం వరిష్టం, వాతాత్మజం వానరయూతముఖ్యం, శ్రీరామదూతం శిరసా నమామి, రామయ్యదూతం మనసా స్మరామి. భగవద్బంధువులకి, దివ్యాత్మ సంభూతులకి, సిద్ధేశ్వర నవసిద్ధుల గుట్ట ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మహాత్ములందరికీ నమస్కరిస్తూ, ఇక్కడికి వచ్చిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలు కూడా ఎనలేని సేవలు చేస్తూ రంగరంగ వైభవంగా సీతారాముల వారి యొక్క కళ్యాణం చేస్తున్నటువంటి వారికి కూడా ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ, ఈ యొక్క శ్రీరామనవమి అనగా వసంత ఋతువులు చైత్రమాసం. ఈ చైత్రమాసములో నవరాత్రులుగా నవమికి సంపూర్ణంగా జరుగుతుంది. అందుకే శ్రీరాముడు జన్మించిన దినాన్ని ఈరోజు కూడా లోకానికి లోక కళ్యాణంగా, విశ్వానికి విశ్వ కళ్యాణంగా, అందుకే సీతారాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఎవరు చూసినా, ఎవరు ధరించినా, అదేవిధంగా చూసిన వారికి చూసిన పుణ్యము, అదే ఇందులో పాల్గొన్న వారికి కూడా మరింత పుణ్యదాయకము. ఎవరిళ్ళల్లో అయితే మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వారికి కళ్యాణం కాని వారు ఉంటే కూడా కళ్యాణములో ఎవరైనా వీక్షించి, ఎవరైనా ఇందులో పాల్గొంటూ, ఎవరైనా దర్శించిన వారికి కూడా వారింటికి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అందుకే రామో విగ్రవాన్ ధర్మ, రాముణ్ణి చూసి ధర్మాన్ని నేర్చుకోవాలి. అట్టి రాముడు వల్ల మనం సద్గుణాలు మనం నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. రాముడు ఏ ధర్మాన్ని ఆచరించాడు? పితృవాక్య పరిపాలన. అందుకే తల్లిదండ్రులను బాగా చూసుకోండి, అత్తమామ సేవ బాగా చేయండి, సనాతన ధర్మాన్ని కాపాడండి. ధర్మం పట్ల అందరూ కూడా మంచి భావనతో కలిగి ఉండి ఈ నవసిద్ధుల గుట్టలో జరుగుతున్నటువంటి కార్యక్రమం మేము ప్రతి సంవత్సరం వస్తూ చూస్తుంటే విశేషమైన జనము, భక్తజనము ఆనందదాయకంగా చేస్తున్నటువంటి కళ్యాణ మహోత్సవం
దినదినానికి అభివృద్ధిగా జరుగుతుంది. ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహ ఇక్కడ చేస్తున్న కార్యకర్తలు, వీళ్ళు శ్రమ పడుతున్నటువంటి ఈ ధర్మాని కోసం చేస్తున్నటువంటి ధర్మాత్మలకు కూడా ఆ పరమాత్మ యొక్క ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా మనమందరం నవనాథ సిద్ధేశ్వర మహానుభావుల యొక్క పాదధూళి అలుముకోవడానికి ఈ సిద్ధ క్షేత్రమైనటువంటి నవనాథ సిద్ధేశ్వర క్షేత్రానికి వచ్చాము. వసంత నవరాత్రులలో ఉగాది ప్రారంభం మొదలుకొని ఈరోజు నవరాత్రి వరకు వసంత నవరాత్రులు చేసుకుంటూ ఉంటాము. మన యొక్క హిందూ ధర్మ సాంప్రదాయంగా నడుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఎంతోమంది మహనీయులు, మహాత్ములు, సాధు సత్పురుషులు, సాధువులు తపస్సు చేసి వాళ్ళ యొక్క తపస్సు ప్రభావంతో ఇంతింతై వటుడింతై అన్నట్టు రోజు రోజుకు మన యొక్క నవనాథ సిద్ధేశ్వర క్షేత్రం అభివృద్ధి అవుతుంది. ప్రతి సోమవారం కావచ్చు, మహాశివరాత్రి కావచ్చు, శ్రీరామనవమి ఉత్సవాలు కావచ్చు, అంగరంగ వైభవంగా ఎంతమంది వస్తే అంతమందికి మంచి సౌకర్యాలు, మంచి ఆహారం ఇస్తూ వచ్చినటువంటి భక్తులకు కొంగు బంగారం లాగా ఇక్కడ ఉన్నటువంటి నవనాథ సిద్ధేశ్వరులు వారి యొక్క ఆశీర్వాదంతో ఎన్నో శుభదాయకాలు జరుగుతూ ఉన్నాయి. శ్రీరామునికి ఆయన కలియుగ ఒకటే బాణం, ఒకటే పత్ని, ఒకటే మాట. ఆ విధంగా మన యొక్క హిందూ సాంప్రదాయంలో పుట్టినటువంటి ఆడబిడ్డలు కావచ్చు, వాళ్ళు మెట్టినింటికి వెళ్ళినా కూడా ఆ ధర్మాలను పాటిస్తూ మన హిందూ సాంప్రదాయాన్ని రక్షిస్తూ ఉన్నారు. కాబట్టి మన నవనాథ సిద్ధేశ్వర కమిటీ వాళ్ళు కావచ్చు, ఆర్మూరు గ్రామ ప్రజలు కావచ్చు, అందరి సహాయ సహకారాలతో ఇంకా ఇంతకింతకు ఇంకా అభివృద్ధి కావాలని ఆ శ్రీరామచంద్ర ప్రభువుని నమస్కరిస్తూ హరి ఓం.